ఎందుకు చేసుకుంటాం? కాబట్టి మళ్ళీ ఆ రోజు వస్తే మళ్ళీ ఆ మధురమైన క్షణాలని గుర్తు చేసుకుంటూ చేసుకుంటాం. అలాగే భూమి ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు, తెలుసా? నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలుసు, కానీ భూమి ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. ఎంతమంది శాస్త్రవేత్తలు కలుపుకున్నా అంచనా వేస్తున్నారు అన్ని కోట్ల సంవత్సరాల క్రితం అని. ఇది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఇన్ని దినోత్సవాల్లో కల్లా ధరిత్రి దినోత్సవం అంటే ఎర్త్ డే ఎందుకు స్పెషల్? వై? రీజన్ ఎవరికైనా తెలుసా? తెలీదా? ప్రపంచంలో ప్రస్తుతం చాలా మంది చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ వెతుకుతున్నది ఏంటి తెలుసా? మళ్ళీ మనలాంటి భూమి ఎక్కడుందా అని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి వెతుకుతున్నారు. ఉన్న భూమిని మనం సరిగ్గా చూసుకోలేము, ఉన్న భూమిని మనం కాపాడుకోలేము, కానీ కొత్త భూమి కావాల్సి వచ్చింది మన మొత్తం ఉన్న ప్రపంచానికి కొత్త భూమి కావాల్సి వచ్చింది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అంటే ఎలా ఉంటదంటే, మన చుట్టుపక్కల ఉన్న కోళ్ళని, పక్షుల్ని, జంతువుల్ని చంపేసి తినేసి మ్యూజియంలలో మాత్రం బొమ్మలు పెట్టి అందంగా చూసుకోండి. అబ్బా కోడి ఎంత బాగుందో, అబ్బా పులి బొమ్మ ఎంత, అంటే ఉన్న వాటిని చంపేసి మనం బొమ్మల్లోను, సినిమాల్లోను, యానిమేషన్లోను ఇలా చూసుకుంటున్నాం. అందుకే మనం పంచభూతాలైన ఈ 5 ఏవి? పంచభూతాలు అంటే ఏంటి? రాళ్ళు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో చెప్పండి. ఏ క్లాస్? 6th క్లాస్. నెక్స్ట్ 7th క్లాస్. యూపీ స్కూల్ దాటి వెళ్ళిపోతాం. చదువు గురువులు చెప్పగలరు మాత్రమే, బుర్రలోకి ఎక్కించలేదు. వాళ్ళ దగ్గర ఇంజెక్షన్, చదువు అనే ఇంజెక్షన్ అర్థమైందా? అది బుర్రలోకి ఎవరిని ఎక్కించలేరు. వాళ్ళు నీకు ఎలా చెప్తున్నారో, నీకంటే తెలివైన వాళ్ళకి అలాగే చెప్తున్నారు, నీకంటే తెలివితక్కువలకి అలాగే చెప్తున్నారు. కానీ ఏంటంటే వినే విధానం, నేర్చుకునే విధానం బట్టే మనలో ఉంటుంది. అర్థమైందా? చదువు ఎప్పుడు చదివితేనే వస్తుంది, ఆడుకుంటేనో, అల్లరి చల్లది వేసాలు వేస్తానో, యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తానో, రీల్స్ చూసుకుంటేనే రాదు. ఓకేనా? అయితే పంచభూతాలంటే ఏంటి? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? ఎవరైనా ఒక్కరో తెలిస్తే ప్లీజ్ స్టాండ్ అప్. పర్లేదు అమ్మ, తప్పైనా నిజం ధైర్యంగా నిలబడి చెప్పడమే గ్రేట్. తప్పైనా పర్లేదు. ఐస్, నోస్, ఇయర్స్, స్కిన్, మౌత్. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, అంటే జ్ఞానేంద్రియాలను ఎందుకంటారో, మనకి మెదడుకి జ్ఞానాన్ని అందించే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే జ్ఞానేంద్రియాలు. హార్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎందుకు అనలేదు? నీవేంటివి? లంగ్స్ ఉన్నాయి, లంగ్స్ ని ఎందుకు అనలేదు? లివర్ని ఎందుకు అనలేదు? కిడ్నీస్ ని ఎందుకు అనలేదు? బ్లడ్ ని ఎందుకు అనలేదు? ఓయ్, మనకి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఉన్న జ్ఞానాన్ని, నాలెడ్జ్ ని ఏదైతే, ఇప్పుడు ఎక్కడో బిర్యానీ వండుతున్నారు, నువ్వు ఎలా చెప్తున్నావు పలానా దగ్గర బిర్యానీ వండుతున్నారు? అవర్ నో స్మెల్ ద బిర్యానీ అని యొక్క ఫ్లేవర్ ని మనం నోస్ ద్వారా స్మెల్ చేస్తాం. అది మన మైండ్కి ఇస్తే అది ఓకే బిర్యానీ. ఆల్రెడీ నీ మైండ్ లో ఒకసారి 2 సార్లు బిర్యానీ వాసన అని మైండ్ లో రికార్డ్ అయ్యి ఉంటది. దాన్ని అప్పుడు తట్లేబుద్ది, ఎస్ అది బిర్యానీ వాసన, నువ్వు రెడీ అవ్వు, ఊర్లో ఫంక్షన్ అవుతుంది, నువ్వు రెడీ అవ్వు అని. ఎక్కడో నీకు చల్లగా ఒక పాట వస్తుంది, పుష్ప 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 పుష్పరాజు అంటే నీకు అది ఎలా మైండ్కి వెళ్తుంది? ఆల్రెడీ న్యూస్ ద్వారా నీ మైండ్ లో రికార్డ్ అయింది. ఓకే పుష్ప 2 సినిమాలోది పాట అవుతుంది. ఓకే నేను అర్జెంటుగా స్కూల్ అయిపోయినా ఆ సినిమా వస్తుంది కాబట్టి మా టీవీలోని ఈ టీవీలో ఇది చూసి, తర్వాత చుట్టుపక్కల నీకు ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి, ఎదుటి వాళ్ళ దగ్గర బుక్ ఏదో కావాలి, ఎలా అడుగుతావు? అంటే నీకు ఏదో కావాలని నీ మైండ్ చెప్తుంది, దాన్ని ప్రేరేపించి అడగాలంటే నీకు ఇప్పుడు బాగా సార్ కోపం వచ్చింది, నువ్వు వర్క్ చేయలేదు, ఎంట్లో నిలబెట్టా, నీకేమనిపిస్తుంది? వేడి ఎలా అనిపిస్తుంది?
సెన్సెస్ మన యొక్క చర్మం యొక్క స్కిన్ యొక్క సెన్సెస్ ద్వారా అబ్బో ఎంత తగ్గిపోతుంది. ఓకేనా? ఇంకేం వదిలేసాం? కళ్ళు అయిపోయినాయి, ముక్కు అయిపోయినాయి, కళ్ళు అవ్వలేదు కదా. ఓకే, ఇక్కడ అనుకోకుండా ఒక అందమైన నెమలు వచ్చి ఎగురుకుంటే వెళ్తుంది. నువ్వు దేని ద్వారా ఆస్వాదిస్తావు? అది అంటే నీ కళ్ళను నీకు ఆ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తుంది. సో చుట్టుపక్కల ఉన్న జ్ఞానాన్ని అందించేవే జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాల ద్వారానే మనం ఏదైనా ఎమోషన్ ని ఫీల్ అవ్వగలం. ఓకేనా? అలాగే మనకి ఎలా అయితే మన అవయవాలకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఈ భూమి పైన ఈ భూమి మనుగడకి ఉపయోగపడే పంచభూతాలు అనేవి 5 ఉన్నాయి. నీరు, నింగి, గాలి, వాయు, నిప్పు, భూమి. ఓకేనా? నేల, నీరు, నింగి, వాయువు, నిప్పు. ఓకే, నేల ఎర్త్, వాటర్, ఎయిర్. తర్వాత నిప్పు సూర్యుడు. ఇంకేముంది? నింగి ఏది? యూనివర్స్. ఆకాశం అనేది భ్రమ, అక్కడ ఏమీ ఉండదు. నువ్వెంత వెళ్ళి ఆకాశం దొరుకుద్దా? దొరకదు. సూర్యుడా పలానా డిస్టెన్స్ వెళ్తే నీకు దొరికిపోద్ది. చంద్రుడా పలానా డిస్టెన్స్ వెళ్తే ఆగిపోద్ది, అక్కడ దొరుకుద్ది. విశ్వం యూనివర్స్ అనేది దొరకదు. ఓకే, ఈ 5ంటిని కాపాడుకుంటేనే మన ఎర్త్ అనేది మనుగడలో ఉంటుంది. భూమిని పొల్యూట్ చేస్తాం ఎలా? మనకి ఒక బంగారు బాతు ఉంది. బంగారు బాతు కదా ఇప్పుడు మనకు జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్నదంతా. సంవత్సరానికి 3 పంటలు పండే భూములు తీసుకొచ్చి ఏం చేసామంటే ఒకేసారి మనకు 10 లక్షలు 20 లక్షలు రావాలని చెప్పి చేపల చెరువులు రొయ్యల చెరువులుగా మార్చేసి పొల్యూట్ చేస్తాం. అవునా? వాటర్ను పొల్యూట్ చేస్తున్నాం. వాటర్ని ఎలా పొల్యూట్ చేస్తున్నాం? ఫ్యాక్టరీలో వచ్చిన మురికినంతా కాలువల్లో కలిపి దాని ద్వారా సముద్రంలో కలిపి నదిలో కలిపి వాటర్ ఎయిర్ను పొల్యూట్ చేస్తున్నాం ఫ్యాక్టరీస్ని పెట్టి. అదేవిధంగా మనం వాడకూడని ఇంధనాలు వాడు. సిటీల్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు లేని ఇల్లంటూ ఉండదు. వాటి వల్ల మోనోకార్బైడ్స్ అంటే కంటికి కనిపించని కార్బైడ్స్ వల్ల మొత్తం గాలి అనేది పొల్యూట్. అదేవిధంగా ఇంత పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది? పైనున్న ఓజోన్ పొర అంటే మన శరీరానికి చర్మం ఎలాగో మన శరీరానికి చర్మం ఏం చేస్తుంది? ఎక్కడైనా నీకు చర్మం తెగిపోతే ఏం జరుగుద్ది? బ్లడ్ వచ్చేస్తుందా? లోపల ఉన్న అవయవాలు బయటపడి కనిపిస్తాయా? ఏదైనా దాని మీద డస్ట్ ఏదైనా పడితే అక్కడ చీమ్ పట్టి అది కులిపోద్దా? అదే విధంగా ఓజోన్ పొర ఇదైపోవడం వల్ల, రంధ్రం పడడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుంది. సూర్యరశ్మిలో ఉండకూడని అతి ప్రమాదకరమైన యూవీ రేస్ ఏవైతే అల్ట్రా వైలెట్ రేస్, అవి స్కానింగ్ మిషన్స్ ఉంటాయి చూసారా, మనకి హాస్పిటల్లో తీసుకెళ్తారు. అలాంటి వాటిల్లో వాడే రేస్ డైరెక్ట్ గా మన మీద పడతాయి. దానివల్ల ఏంటంటే క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. అర్థమైందా? సూర్యుని యొక్క కిరణాలు నేరుగా నేల మీద పడడం వల్ల తొలేంటి మొత్తం పచ్చదనం ఉండేది, ఎక్కడ చూసినా మట్టి ఉండేది. ఇప్పుడు మట్టి లేదుగా, ఏముంది? మొత్తం ఇలాగే మనకి ఇక్కడ మట్టి కనిపిస్తుంది, కొన్ని దగ్గరలో మట్టి ఉండదు, మొత్తం కాంక్రీటే. కాంక్రీట్ జంగిల్ చేయడం వల్ల ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు లోపలికి, భూమి లోపలికి వెళ్లకుండా అడ్డుకొని అవి వేడిని సృష్టిస్తున్నాయి పైకి. ఆ వేడి వల్ల ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల ఏమవుతుంది? నీరు అనేది వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అలాగే గాలిలో ఉన్న తేమ శాతం తగ్గిపోయి వర్షాలు పడడం ఆగిపోయి మంచుగా ఉన్న గడ్డలు కరిగి సముద్రం అనేది వాటి యొక్క స్థాయి పెరిగి సముద్రం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలు, దీవులు ఇవన్నీ మునిగిపోతున్నాయి. అంటే మనిషి చేసే ఒకే ఒక తప్పు ఏంటి? పొల్యూషన్ కారణంగా ఇన్ని జరుగుతున్నాయి. అంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పంచభూతాలని మనం కాపాడుకోకపోవడం వల్ల
భూమి అనేది నాశనం అవుతుంది. ఈ భూమి నాశనం అయిపోతుంది కాబట్టి ఎర్త్వేక్స్ వస్తాయి, సునామీలు వస్తాయి, భారీ భారీ వర్షాలు వస్తాయి. ఇలాంటివన్నీ వస్తే ఈ భూమి మీద మనం జీవించలేం కాబట్టి కొత్త భూమి కోసం అన్వేషిస్తున్నాం. అంటే ఉన్న వాటిని మనం కాపాడుకోలేని మనం కొత్త వాటిని అన్వేషించి ఏం చేస్తాం, అక్కడ పాడుపడతాం. అర్థమైందా? సొంత తల్లిదండ్రులను చూడలేనాడంట పిన్నమ్మకి పట్టు చీర పెట్టాడు. అర్థమైందా? సొంత తల్లిదండ్రులకి బట్టలు పెట్టలేడు, పిన్నమ్మ కంట వెళ్ళి పట్టు చీర పెడతాను అన్నాడు. నమ్ముద్దా? అది నమ్ముద్దా? ఎట్టి పరిస్థితుల్లో మనం మన దగ్గర ఉన్న ఇప్పుడు ఉన్న ఈ పంచభూతాలను కాపాడుకుంటేనే మనుగడ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే స్వార్థం తొలి దేశాల మధ్యన ఉండేది. అంటే మా దేశంకి వస్తే మా దేశం బాగుపడుతుంది కదా అని ఉండేది. అది రాష్ట్రాల మధ్యకి వచ్చింది. అరే ఆ వాటర్ ప్రాజెక్ట్ మా రాష్ట్రం ఉంటే మాకు ఉపయోగపడుతుంది. అది జిల్లాలకు వచ్చేసింది. అయ్యో ఈ ఫ్యాక్టరీ మా జిల్లాకు వస్తే మేము ఉపయోగపడతాం కదని. అది ఎలా వచ్చింది? ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చింది. అయ్యో ఈ రోడ్డు మా గ్రామం మీద నుండి వెళ్తే మా గ్రామం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీలోకి వచ్చేసింది స్వార్థం. నా ఫ్యామిలీ మాత్రం బాగుంటే నేను బాగుంటాను ఊర్లో అంటాను. కానీ దానికి మించి కూడా మరొక 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఫ్యామిలీ లోపలికి వచ్చేస్తుంది. అంటే భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, అందరి మధ్యన కూడా స్వార్థం పెరిగిపోద్ది. నా డబ్బు, నా వస్తువు, నా సంతోషం, మన నుంచి మాకొచ్చి మా నుంచి నాకు వచ్చేసిన తర్వాత ఇక స్వార్థం ఇంక ఏమి. మనిషి అనేవాడు బ్రతకడం వృధా. ఎందుకంటే నీ సంతోషం కోసం నువ్వు ఏదైనా చేస్తావు, అది ఎదుటివాడిని ఇబ్బంది పెడుతుంది ఏదో ఒక రోజు. అవునా కాదా? నా సంతోషం కోసం నేను ఇక్కడ పుష్ప సాంగ్ వేసుకొని డాన్స్ వేసుకున్నాను అనుకో, మీ అందరికీ అది ఇబ్బంది పడుద్దా లేదా? ఎందుకంటే ఇది చదివే సమయం కాబట్టి చదువు కోసం ఎడకొచ్చు. అవునా కాదా? సో మనకి వీలైనంత రోజులు ఏం చేద్దామంటే కవర్స్ ని బ్యాన్ చేసుకుందాం. మనకు మనం ఏ గవర్నమెంట్ చెప్తానో ఏది చెప్తానో ఫోన్లకు దూరంగా ఉందాం. వాటర్ ని జాగ్రత్తగా వాడదాం. అర్థమైందా? మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. వాటర్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సేవ్ చేయాలి. అదే విధంగా లైట్ పొల్యూషన్, ఇప్పటి వరకు మనకి ఇంకా యాడ్ చేయని పొల్యూషన్ ఏదైనా ఉందంటే లైట్ పొల్యూషన్. అంటే కాంతి కాలుష్యం. అంటే ఫోన్ల ద్వారా వచ్చిన కానీ లైట్ల ద్వారా వచ్చిన కానీ కాంతి. మన కళ్ళు చాలా సెన్సిటివ్ అయిన పార్ట్స్. వాటిని మనం యాక్చువల్ టీవీనే దాదాపుగా 2 మీటర్ల దూరం నుండి చూడాలి. అలాంటి ఫోన్ని ఒక 30 సెంటీమీటర్లు కూడా ఉండదు, ఇలా పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఇలాగ మరి చూసేస్తాం. అందులో ఏమో అద్భుతాలు ఉన్నట్టు, బ్రహ్మ పదార్థం ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. అందులో ఏమీ ఉండదు. అదంతా ఎడిక్షన్, డ్రగ్ టైపు. నీకు కావాలనే నీ ఫోన్కి మనం యాక్చువల్గా సెర్చ్ చేయం, కానీ అలాంటి రీల్సే వస్తుంటాయి. అంటే నీ యొక్క వయసుని బట్టో, నీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టో వాటినే వాడు ఫాలోఅప్ చేస్తుంటాడు. అదంతా పెద్ద స్కామ్. అది దానిలో పడిపోయి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. కాబట్టి పిల్లలందరూ కూడా వాటర్ని సేవ్ చేయండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, మొక్కల్ని విరివిగా నాటండి. మీ ప్రతి పుట్టినరోజు మీ ఇంట్లో ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం జరిగితే ఒక మొక్క నాటండి, దాన్ని సంరక్షణ చూసుకోండి. తప్పకుండా మన వంతుగా మనం ఈ సమాజంకి ఏం చేయాలో అది తప్పకుండా జరుగుతుంది ఆటోమేటిక్గా. అరే నేను ఈరోజు నాటాను కదా, ఏమైపోయిందా, ఏం మారిపోయిందా, ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోయా, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కానీ నీ మనసుతో, సంకల్పంతో మొదలు పెడితే ఏదో ఒక రోజు మార్పు అనేది తప్పకుండా వస్తుందే రాదా? ఓకే, ఇప్పుడు చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే. మన స్కూల్కి ఎంఈఓ గారు వచ్చారు. ఎంఈఓ గారికి అనుకోకుండా ఫోన్ వచ్చింది. ఆయన ఏం మాట్లాడుతున్నారు దానిపై. సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సార్, పోలవరం విజిట్కి వచ్చి వస్తారు. ఓకే సార్. తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. విజ్డమ్ స్కూల్ అంటే చాలా చాలా పేరు విన్నాను. పిల్లలందరూ చక్కగా చదువుకుంటారని, క్రమశిక్షణతో ఉంటారని విన్నాను. నేను కూడా పాఠశాల సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేసినప్పటికీ ఉపాధ్యాయుల దగ్గర మంచి పేరు ఉండేది. తమ్ముళ్ళు మీరందరూ కూడా టెక్నాలజీ వైపు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తమ్ముడు నువ్వు బాగా చదవాలి తమ్ముడు. చూడడానికి బుద్ధిమంతుడిలా ఉన్నా గానీ లోపల ఏదో ఉంది కనిపిస్తుంది.
ఉంటాను. సార్ సీఎం గారు వస్తున్నారు సార్. అమ్మా, చెల్లమ్మా, తమ్ముడు, అమ్మఒడు వచ్చాను, అయినప్పటికీ నాకు రాకుండా చేశారు. ఇప్పుడు మీకు తల్లి వందనం ఇస్తారంట, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, పుస్తకాలు కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, అంతే తప్ప ఇంటి దగ్గర నాకు అది కావాలి ఇది కావాలని, ఫోన్ కావాలని దయచేసి అడగొద్దు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదవాలమ్మా, ఓకేనా? సార్ ఎవరు సార్? డిప్యూటీ సీఎం గారు సార్. ఓకే సార్. చూడు తమ్ముళ్ళు, సినిమాల్లోకి వెళ్లే ముందు నేను చక్కగా చదువుకోలేదు, లేకపోతే ఈరోజు కలెక్టర్ అయ్యేవాడిని మా అన్నయ్య చెప్తూ ఉంటాను. మీరు నాలాగా చదువులు మానేసి సినిమాలు శిఖర్లు చేయొద్దు. అందరికీ నాలాగంటే అవధి కదా. చదువుకోండి. ఈ లోపల ఊర్లో ఉన్న నలుగురు పెద్దలు, అయ్యి బాబాయ్ ఎంతమంది వచ్చేసారంటే మా ఊరు, నేను ఎప్పుడు చూడలేదు ఎంతమందిని. నేను ఒప్పుకున్నా, నాకు చెప్పకుండా నేనెందుకు ఒప్పుకుంటాను? ఊర్లో 10 మనిషిని నేను ముందు చెప్పు తప్పించుకుంటే వచ్చే వాళ్ళు మేము కూడా టైంకి ముందు చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు ఇక్కడికి, ఎవరు వస్తారు? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇంతమంది పిల్లలు ఇంత ఆనందంగా ఇక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో అయ్యో అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరందరూ చదివితే